ఆనందంగా తీపిని పంచుకుందాం. తీపిని పంచుకోబోతున్నాం. లేత కొబ్బరితో సగ్గుబియ్యం పాయసం చేయడానికి నేను రెడీ. ఓకే, సో కమ్మని చిక్కని నెయ్యి. నెయ్యి చిక్కగా కూడా ఉంటుందా? ఏమో కొత్త కొత్త పదాలన్నీ భార్గవ్ నుంచి నేర్చుకుంటూ ఉంటున్నాను నేను ఈ మధ్య. సర్లేండి, నెయ్యి వేసుకున్నాం. గీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం. సో దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేపుకోబోతున్నాం అనమాట. సో స్లోలో పెట్టేద్దాం, లేదంటే మాడిపోతాయి. రెడీగా ఉన్నాను. అవసరం డైరెక్ట్ వేసేస్తా. అచ్చా, వేపడానికి. సో బాదం పప్పు, మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మా వాళ్ళు మిక్స్ చేస్తారు. బాదం పప్పు, జీడిపప్పు, ఆ పప్పు ఈ పప్పు కలిపి అన్ని డ్రై ఫ్రూట్లు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టేశారు కాబట్టి అన్ని డైరెక్ట్ వేసేసుకున్నాం. కాబట్టి కొంచెం నెయ్యి నోటికి ఎంత బాగా తగిలినా క్రిస్పీగా భలే ఉంటాయి. భార్గవ్ ఏంటో కొంచెం కక్కుర్తి పడుతున్నాడు. కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, స్వీట్ కాబట్టి. పిస్తా పప్పు ఇవన్నీ వేస్తున్నాము, అందుకని నెయ్యి కూడా ఉండాలి కదా సమానంగా. అది చలో ఈరోజు కొంచెం ఎక్కువ చేద్దాం కదా, అందుకని మీరు ఆన్సర్ చెప్పిన ఆనందంలో పాయసం ఎక్కువ. అందరి నోరు తీపి చేద్దాం అంటున్నావు కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా చెప్తా, మొత్తం వేసి చెప్తా. నిండా అన్ని పప్పులు మిక్స్ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ ఫైనల్ గా టచ్ చేస్తాను వీడికి. ఓకే ఓకే, మిస్ కిస్మిస్ చాలు, సరిపోతుంది. కిస్మిస్ పెద్దగా ఇష్టం కదా, అవి కూడా డ్రై ఫ్రూట్స్, అవి కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి కాదని కూడా. సో లేత కొబ్బరి, మామూలు కొబ్బరి అయితే ఇలా సౌండ్ రాదు. లేత కొబ్బరి కాబట్టి ఇది కొంచెం తడితడిగా ఉంటాయి, ఎందుకంటే లేత కదా, నాలా లేత. అవును, నువ్వు ఇంకా ముదురనుకున్నానే, నువ్వు లేతనా? అమ్మా, ఇలాచీని డైరెక్ట్గా వేసుకోలేము, లోపలి ఇవన్నీ గింజలు తొక్కలు ఇలా వలిచేసుకుంటే రెండు వాడేసుకోవచ్చు. సో ఆ ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది. సో ఇలాచీ ఇలా వలిచేటప్పుడు ఆ స్మెల్ చూస్తేనే అబ్బా స్వీట్లు భలే తినాలి అనిపిస్తుంది. అబ్బా స్వీట్లు భలే తినాలి అని చెప్పి ఉన్నవన్నీ వేసేయకూడదు, కొంచెమే తక్కువగా వేసుకుంటాం. ఇలాచీ వలిచాము, దాంట్లో వేసేస్తాం. ఒక్కటి వేస్తా, అది సిమ్లో పెట్టేయండి. పూర్తిగా సిమ్లోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు రకరకాల పాలు వాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మామూలు పాలు వాడతాం, దాంతో పాటు ఆవు పాలు కూడా వాడుతున్నాం. ఎందుకు కొంచెం ఆవు పాలు ఫ్యాట్ ఎక్కువ ఉండి థిక్గా ఉంటాయి కాబట్టి. సో టేస్ట్ కోసం సో కొంచెం ఆవు పాలు వేసుకున్నా. ఇంట్రెస్టింగ్. ఓకే, ఇప్పుడు మామూలు పాలు కూడా వేస్తా, బట్ ఇవేనా అనుకోకండి, ఇంకా తెచ్చేస్తా, మిక్స్ చేస్తా. ఓకే, సో పాటు ఇంకొక పాలు వేస్తున్నా, గెస్ చేయండి. లేత కొబ్బరితో పాయసం చేస్తున్నాం కాబట్టి కొబ్బరి పాలు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ క్రీమీ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది అది కొబ్బరి పాలని. సో ఇప్పుడు నేను పాలు తెస్తా, కలుపుతూ ఉండండి. ఓకే, అలా సిమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. పాలు వేసుకోవడానికంటే ముందు చైనా గ్రాస్ అంటారు దీన్ని, ఇది కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మనకి జున్నది దీంతో తయారు చేసుకోవచ్చు, అలా కూడా చేస్తూ ఉంటారు, రకరకాల వాడుతుంటారు, చాలా మందికి తెలుసు. సో ఇది కూడా పాయసం ఈరోజు అదరబోతుంది, చూద్దాం. అదరబోతుందా బెదరబోతుందా నువ్వు చేశాక నేను చెప్తాను. ఓకే, ఆల్మోస్ట్ మనం కొంచెం ఆవు పాలు వేసుకున్నాం, ఆ తర్వాత ఇది లేత కొబ్బరితో పాటు కొబ్బరి పాలు వేసుకున్నాం అండ్ పాలు వేసుకున్నాం. అన్నీ మిక్స్ చేసిన తర్వాత సగ్గుబియ్యం ముందే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం. సో ఆ నీళ్ళు అయ్యి వడకపోసేసి నానబెట్టి ఫ్రెష్గా పెట్టుకున్నాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వాటర్ పడకుండా ఈ సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేస్తాం. సగ్గుబియ్యం కూడా సమ్మర్లో చాలా మంచిది. సగ్గుబియ్యం జావ కానీ పాయసం కానీ ఏదో విధంగా. సగ్గుబియ్యంలో కూడా చిన్నవి ఉంటాయి, మీడియం సైజ్ ఉంటాయి, బాగా పెద్ద సైజ్ ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 3-4 సైజెస్లో ఉంటాయి. సో మీరు అవి కూడా తెచ్చి పెట్టుకొని అప్పుడప్పుడు సమ్మర్లో వాడుతూ ఉండండి. దాంతోపాటు కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాం. సో నేను ఇప్పటివరకు దీంట్లో చక్కెర వేయలేదు, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ చాలా తీయగా ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి చక్కెర వేయలేదు. అంటే బేసిక్ గా నేను తీపి ఎక్కువ తింటాను కాబట్టి నాకు ఉట్టి షుగర్ కూడా కావాలి. సో అంటే చక్కెర కూడా వేయాలి, అంటే కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే ఈ కండెన్స్డ్ మిల్క్ వేసేసి ఆపేసుకోవచ్చు. సో చక్కెర వేస్తున్నాం కాబట్టి ఇంకెక్కువ వేయకుండా కొంచెం చక్కెర మీకు కావాలా, చక్కెర కూడా నేను వేస్తాను. ఓకే, ఈరోజు పాయసం మా గురువు గారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన శుభ సందర్భంలో చేస్తున్నాం కాబట్టి ఆమె కోరిక మీద. అంటే ఏంటి రోజు చెప్పట్లేదా నేను ఆన్సర్, అందుకే ఎక్స్ట్రాలు వద్దనేది.
సో షుగర్ కూడా వేస్తున్నా. సో తీయగా ఆనందంగా సంతోషంగా వెదజల్లే పాయసం. ఆనందాన్ని సంతోషాన్ని వెదజల్లే పాయసం అర్థం అండి. ఏం చెప్తున్నాడా అని. సో ఆర్పేయచ్చు స్టవ్. ఓకే, స్టవ్ బంద్ చేసేయండి. ఆర్పేసా. అబ్బా, ఇది ఎప్పుడు చల్లబడుద్ది, ఎప్పుడు ఉప్పు అని ఊదుకొని తింటామా అని వెయిటింగ్. నేను కూడా అంతే ఆల్మోస్ట్. ఓకే, ఇది సర్వింగ్ బౌల్లోకి ఇలా పెట్టేసుకొని, పండగలు వస్తేనే స్వీట్లు తయారు చేసుకోవాలని కాదు, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. అండ్ సమ్మర్లో సగ్గుబియ్యం, సబ్జాలు ఇలాంటివన్నీ వాడి స్వీట్లు తయారు చేసుకుంటే హ్యాపీగా పిల్లలు కూడా తింటారు. అండ్ వాళ్ళకి మంచి మంచి చల్లని పదార్థాలు లోపలికి వెళ్తాయి. అండ్ ఫైనల్ డ్రై ఫ్రూట్స్ వేయలేదు భార్గవ్ అసలు. వేసా, ఫైనల్ టచ్ కూడా వేస్తున్నా పైన. సబ్జాలు నానబెట్టి ముందే మనం పక్కన పెట్టుకున్నాం. సో డైరెక్ట్గా వండేటప్పుడు వేయకుండా దించిన తర్వాత సబ్జాలు వేస్తుంటాం. సో ఇవి కూడా మిక్స్ చేసేసుకుంటే విడిగా సబ్జాలు తిన్నట్టు కాకుండా ఈ పాయసంలోనే కలిసిపోతుంది కాబట్టి, సో తిన్నామా అని తెలియకుండానే సబ్జాలు కూడా తినేస్తారు. సో ఆ ఫైనల్ టచ్ అండ్ 2-3 కిస్మిస్లు. ఓకే, సూపర్. వెల్, చూస్తూ చాలా సింపుల్గా తయారు చేస్తాం. చూసారు కదా, లేత కొబ్బరి సగ్గుబియ్యం పాయసం. మరి ఇది తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. లేత కొబ్బరి సగ్గుబియ్యం పాయసంకి కావాల్సిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, పాలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఆవు పాలు 1 కప్పు, చైనా గ్రాస్ 2 టేబుల్ స్పూన్లు, లేత కొబ్బరి 1/2 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, సబ్జా గింజలు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ కొద్దిగా. లేత కొబ్బరి సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి పోసుకుని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, లేత కొబ్బరి వేసి కాస్త వేయించుకుని, యాలకులు, ఆవు పాలు, పాలు, కొబ్బరి పాలు, చైనా గ్రాస్ వేసి కాస్త మరిగించుకోవాలి. ఆ తర్వాత సగ్గుబియ్యం, కండెన్స్డ్ మిల్క్ వేసి మరి కాస్త మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్, సబ్జా గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే లేత కొబ్బరితో సగ్గుబియ్యం పాయసం రెడీ.